చుట్టాలు దోస్తులను పిలుస్తాం, కేక్ కటింగ్ చేసి ఇంత కూల్ డ్రింక్ పోసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. అయితే చికెను లేదంటే మటన్ పెడతాం. ఇంట్లో ఇరుక్కుంటే ఇంటి ముంగట టెంట్ వేస్తాం. మంది ఎక్కుంటే ఫంక్షన్ హాల్ మాట్లాడతాం. ఈ నడుమ ఫామ్ హౌస్లలో బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు, తోటలలో పురుసాత్గా సిట్టింగ్లు వేస్తున్నారు. ఇవన్నీ మామూలే, కానీ అస్సలు పార్టీ అంటే ఇగో గిది. తినుడు తాగుడు జోరున్నది, అటు ఇటు బంతులు కూసున్నారు ముద్దుగా. బర్త్డే దావతే కానీ జరుగుతున్నది ఇంట్లోనో ఫంక్షన్ హాల్లోనో కాదుల్లో, జైల్లో. అవు వీళ్ళంతా ఖైదీలే. పంజాబ్ సెంట్రల్ జైల్లో తోపుడాన్ బర్త్డేకు గిట్ల ఎంజాయ్ చేసిండ్రు తోటి ఖైదీ అన్నయ్యలు. తాగినోళ్లకు తాగినంత, తిన్నోళ్లకు తిన్నంత. జైలు అత్తగారిల్లు అయిందనుకో రాదుర్రి. మా దావత్ మీరు కూడా చూడుర్రి అని ముద్దుగా వీడియోలు కూడా తీసుకున్నారు. కానీ జైళ్లకు మందెట్లొచ్చింది, మటన్ ఇవ్వాలి సప్లై చేసిర్రు, ఫోన్లు ఇళ్ల చేతికి ఎట్లొచ్చినాయి. 15 రోజుల కింద జరిగితే సోషల్ మీడియాలో వీడియో గిర్కలు కొట్టే వరకు 15 మంది ఖైదీల మీద కేసులు పెట్టి పోలీసుల మీద ఎంక్వైరీ చేస్తున్నారు పెద్దసార్లు. పోలీసుల సపోర్ట్ లేకుండా ఇవన్నీ లోపలికి రావు కదా. మరి ఇన్ని మర్యాదలు జరుగుతాయని తెలిస్తే కడమ జైళ్ళల్లో ఉన్న ఖైదీలు చూసి ఈ జైలుకే వస్తామంటారేమో పో.